ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు విదేశాలకు వెళ్లి సరదాగా గడపాలని కోరుకుంటారు. ఇందులో చాలా మంది కల నిజమవుతుంది. వాళ్ళు విదేశాలకు వెళ్తారు కూడా. కానీ జాగ్రత్త, పొరపాటున కూడా ఎవ్వరూ వెళ్లకూడని దేశానికి మీరు వెళుతున్నారేమో ఒక్కసారి చూసుకోండి. ఎందుకంటే ఈ దేశాలకు వెళ్లడం అంటే నేరుగా ప్రాణాల మీదకు తెచ్చుకోవడం. మరి ఆలస్యం ఎందుకు? మీరు ఆ దేశానికి విమానం టికెట్ బుక్ చేసుకునే ముందే ఆ ప్రమాదకరమైన దేశాల జాబితా ఏంటో తెలుసుకుంటే సరిపోతుంది కదా. కానీ దీనికోసం మీరు ఈ వీడియోని పూర్తిగా చూడాలి. ఎందుకంటే అక్కడుండే అవాంతరాలు అర్థం కావాలంటే ఆ మాత్రం టైం ఇవ్వాలి. అందులో ముందుగా నంబర్ 1 కొలంబియా. కొలంబియా ఎలాంటి ప్రదేశం అంటే ఉదయం మీరు సూర్యకాంతిలో నడుస్తారు, కానీ సాయంత్రం అయ్యేసరికి మీ వీధిలో AK-47 తుపాకుల శబ్దం వినిపిస్తుంది. కొలంబియా పేరు చెప్పగానే ఒక పేరు తళుక్కున మెరుస్తుంది. అదే పాబ్లో ఎస్కోబార్. కొలంబియాను ప్రపంచం మొత్తానికి కొకైన్ సామ్రాజ్యంగా మార్చిన వ్యక్తి అతను. ఒకానొక సమయంలో ప్రపంచంలో అమ్ముడయ్యే 80% కొకైన్ కొలంబియా నుంచే వచ్చేది. పాబ్లో సంపాదన ఎంత ఉండేదంటే అతని ఇంటి గోడల్లో డాలర్ల కట్టలు దాచిపెట్టేవాడు. ఈరోజు పాబ్లో లేకపోయినా అతని వారసత్వం ఇంకా బ్రతికే ఉంది. కొలంబియాలోని దట్టమైన అడవుల్లో కొన్ని ముఠాలు దాక్కుని ఉంటాయి. వీళ్లు తమను తాము విప్లవకారులుగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ నిజానికి వీళ్లు తుపాకులు పట్టుకుని తిరిగే కిడ్నాపర్స్. వీళ్లు దొరికిందంతా దోచుకుంటారు. ఫార్క్ లాంటి గ్రూపులు ప్రజలను ఎత్తుకెళ్లి డబ్బులు డిమాండ్ చేస్తాయి. ఇక్కడ వచ్చిన ఎంతోమంది విదేశీ యాత్రికులు ఇప్పటి వరకు తిరిగి రాలేకపోయారు. ఇక్కడ ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో హత్యలు, రేప్స్ జరుగుతాయి. ఇందులో ఎక్కువగా ముఠా గొడవలు లేదా మత్తు మందులకు సంబంధించినవి ఉంటాయి. చాలా నగరాల్లో రాత్రిపూట బయటకు రావడం అంటే ఆత్మహత్యతో సమానంగా భావిస్తారు. ఇక్కడ ఎక్స్ప్రెస్ కిడ్నాపింగ్ అనేది చాలా సాధారణం. అంటే ATM నుంచి డబ్బులు తీయించి మనిషిని ఎత్తుకు వెళ్ళిపోవడం. కొలంబియాలో పోలీస్ యూనిఫామ్ వేసుకుని దొంగలు సామాన్య ప్రజలను దోచుకుంటారు. ఇది ఇక్కడ మామూలు విషయం. అయినా సరే ఇక్కడి అందం మిమ్మల్ని రమ్మని ఆకర్షిస్తుంది. కానీ ప్రతి అందమైన వస్తువు దాని వెనకాల ఒక ప్రమాదాన్ని దాచుకుని ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఇక నెంబర్ 2 ఉత్తర కొరియా. తుపాకీ గురిపెట్టి మరీ తన ప్రజలను నవ్వమని బలవంతం చేసే దేశం ఇది. ఉత్తర కొరియాను కిమ్ జాంగ్ ఉన్ పరిపాలిస్తున్నాడు. అంతకుముందు వాళ్ళ నాన్న తాతలు ఈ దేశాన్ని నడిపారు. ఇక్కడ ప్రభుత్వమే దేవుడు, నాయకుల ఫోటోలే దేవుడి బొమ్మలు. ఇక్కడ నాయకుడు చనిపోతే మీరు కన్నీళ్లు పెట్టుకోక తప్పదు. ఒకవేళ మీరు ఏడవకపోతే దేశద్రోహి. ఆ తర్వాత ఎలాంటి శిక్ష ఉంటుందో మీకు కూడా తెలియదు. ఈ దేశం తనను తాను ప్రపంచం నుంచి పూర్తిగా కట్ చేసుకుంది. బయటి ప్రపంచంతో సంబంధాలుండవు. ఇంటర్నెట్ ఉండదు, సోషల్ మీడియాలో యాక్సెస్ దొరకదు. మీరు గూగుల్ వాడలేరు, వాట్సాప్ కూడా మీకు తెలియదు. ప్రభుత్వం ఏది చూపించాలనుకుంటే ప్రజలకు అదే నిజం. పర్యాటకులు అక్కడికి వెళ్ళొచ్చు, కానీ ప్రతి అడుగు, ప్రతి ఫోటో, ప్రతి మాట మీ దగ్గరున్న గైడ్ కనుసన్నల్లో నడుస్తుంది. ప్రతి ఇంట్లోనూ ప్రభుత్వ గూఢచారులు ఉండి ప్రజల నుంచి సమాచారాన్ని సేకరిస్తారు. తల్లిదండ్రులు ఏదైనా తప్పుగా మాట్లాడితే ప్రభుత్వానికి చెప్పమని పిల్లలకు స్కూల్లో నేర్పిస్తారు. సో ఉత్తర కొరియా వెళ్లాలంటే మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. నంబర్ 3 నైజీరియా. ఆఫ్రికా గుండెకాయగా పిలువబడే నైజీరియా తన సంగీతం, ఫ్యాషన్ మరియు సంస్కృతికి చాలా ప్రసిద్ధి. కానీ ఈ గుండెలో ఎలాంటి పగుళ్లున్నాయంటే అవి ఏ పర్యాటకుని గుండె చప్పునైనా ఎప్పటికీ ఆగిపోయేలా చేయగలవు. భూమి అడుగున చమురు నదులు పారే దేశం అది. కానీ పైన భూమి మీద మాత్రం అమాయకుల రక్తం పారుతుంది. నైజీరియాలో సగటున ప్రతిరోజు 10 మందికి పైగా కిడ్నాప్ అవుతారు. ఇందులో కేవలం ధనవంతులే కాదు, సామాన్య ప్రజలు, పిల్లలు, పర్యాటకులు ఉంటారు. ఇక్కడ పోలీసుల కంటే కిడ్నాపర్స్ చేసే ముఠాలే చాలా వేగంగా పనిచేస్తాయి. అడిగిన డబ్బు ఇవ్వకపోతే అంతే సంగతి. ఆఫ్రికాలో అత్యధికంగా చమురు ఉత్పత్తి చేసే దేశం నైజీరియా. కానీ దీనివల్ల దేశానికి చిల్లి గవ్వ కూడా లాభం ఉండదు. చమురు ఉన్న ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడానికి ఆయుధాలు పట్టిన ముఠాలు తిరుగుతాయి. అందుకే ప్రభుత్వానికి లాభం మాత్రం ఉండదు. ఇక నంబర్ 3 ఇరాక్. ఇరాక్ ఎలాంటి దేశం అంటే ఒకవైపు చమురు బావులుంటే మరోవైపు శవాలతో నిండిన ట్రక్స్ ఉంటాయి. ఇరాక్ 2003లో నిజమైన నగరంగా మారింది. అప్పట్లో సామూహిక విధ్వంసక ఆయుధాలు ఉన్నాయనే పేరుతో అమెరికా ఈ దేశంపై దాడి చేసింది. సద్దాం హుస్సేన్ అధికారం అయితే పోయింది, కానీ దేశంలో అంతర్యుద్ధం మాత్రం ఆగలేదు. షియా సున్నీ గొడవలు, ఉగ్రవాద దాడులు, విదేశీ జోక్యం కలిసి ఈ దేశాన్ని యుద్ధభూమిగా మార్చాయి. 2014లో ఐసిస్ ఉగ్రవాదులు ఇరాక్లోని చాలా ప్రాంతాలను ఆక్రమించుకున్నారు. వాళ్లు ప్రజల్ని నడి రోడ్డు మీద నరికి తగలబెట్టి చంపేశారు. యజీదీ ఆడవాళ్లను బానిసలుగా మార్చుకున్నారు. చిన్నపిల్లలను సైనికులుగా మార్చారు. ఇప్పుడు వాళ్లను వెనక్కి తరిమి కొట్టిన వాళ్ల రహస్య ముఠాలు ఇంకా అక్కడ తిష్ట వేస్తున్నాయి. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద చమురు నిల్వలు ఇరాక్లో ఉన్నాయి. కానీ అక్కడి ప్రజలు కరెంటు నీళ్ల కోసం ఇంకా పోరాడుతున్నారు. ఇక తరువాత వరుసలో మెక్సికో. ఇక్కడ మాఫియా ఎంత శక్తివంతమైందంటే ప్రభుత్వం కంటే ఎక్కువగా వీళ్లే పెత్తనం చేస్తారు. మెక్సికో అంటేనే గుర్తుకొచ్చేది ప్రమాదకరమైన డ్రగ్స్ కార్టెల్స్. వీళ్ళు మత్తు మందులు అమ్ముతారు, తుపాకులు పేలుస్తారు, నగరాల్ని తుడిచిపెట్టేస్తారు, వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుంటారు. ఇక్కడ మాఫియాకు వ్యతిరేకంగా మాట్లాడడం అంటే చావుకు ఎదురెళ్లడమే. నాయకులను, చివరకు పోలీసులను కూడా పట్టపగలి చంపేస్తారు ఇక్కడ. మెక్సికోలో ప్రతి సంవత్సరం 30,000కు పైగా హత్యలు జరుగుతాయి. అంటే ప్రతి 15 నిమిషాలకు ఒక హత్య అన్నమాట.
ఇక తర్వాత ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘాన్ ఒక సాధారణ దేశం కాదు. గడిచిన 40 ఏళ్లలో ఒక్కరోజు కూడా శాంతిని చూడని దేశం. 2021లో అమెరికా వెనక్కి వెళ్లిపోగానే తాలిబాన్లు మళ్లీ అధికారాన్ని పట్టుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ మళ్లీ చీకటి యుగంలోకి వెళ్లిపోయింది. ఇక్కడ మహిళలు ఇంటి నుంచి బయటకు రాలేరు, ఆడపిల్లలు బడికి వెళ్లలేరు. ఎవరైనా ఎదురు చెప్తే నడి రోడ్డు మీద ఉరి తీస్తారు. తాలిబాన్ల రాజ్యంలో సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ పెట్టినా ప్రాణాలు పోవచ్చు. ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు ఎలాంటి దేశంగా మారిపోయిందంటే విదేశీయులు అక్కడికి వెళ్లడం దేవుడెరుగు, కనీసం ఆ పేరెత్తాలన్నా భయపడే పరిస్థితి. ఇక్కడ అపహరణ, డబ్బు డిమాండ్ చేయడం సర్వసాధారణం. ఇక నెక్స్ట్ వన్ యెమెన్. ప్రపంచం మొత్తం కరోనా వైరస్తో పోరాడుతున్నప్పుడు యెమెన్ ప్రజలు ఆకలితో, బాంబులతో పోరాడుతున్నారు. ప్రపంచంలో అందరూ ఉదయం టీ తాగుతూ వార్తాపత్రికలు చదువుతుంటే యెమెన్ ప్రజలు మాత్రం ఈరోజు ఏ భవనం కూలి చేస్తామా అని బిక్కుబిక్కుమంటూ బ్రతికారు. 2015లో యెమెన్లో అంతర్యుద్ధం మొదలైంది. ఇక్కడ ఒకవైపు ప్రభుత్వం ఉంటే మరోవైపు హౌతీ తిరుగుబాటుదారులున్నారు. వీరిద్దరి మధ్యలో సౌదీ అరేబియా మరియు ఇరాన్ దేశాలు తలదూర్చాయి. సౌదీ అరేబియా తిరుగుబాటుదారుల మీద దాడులు చేసింది. ఇరాన్ ఏమో వాళ్లకు ఆయుధాలిచ్చింది. మధ్యలో ఒక దేశం, ఒక తరం మొత్తం ఇరుక్కుపోయింది. దీని ఫలితం వేల సంఖ్యలో అమాయకుల ప్రాణబలి. రోడ్డు పక్కనే చస్తున్నారు కుప్పలు తెప్పలుగా. ఇక్కడ ప్రతి 10 నిమిషాలకు ఒక బిడ్డ సరైన ఆహారం లేక పోషకాహార లోపంతో చనిపోతుంది. ఇక తర్వాత సూడాన్. ఇది ఒకప్పుడు ఈజిప్ట్ లాంటి పురాతన నాగరికత ఉన్న దేశానికి పక్కనే ఉండేది. కానీ ఈరోజు అక్కడే కేవలం శవాలు, అంతర్యుద్ధాలు, చిన్న భిన్నమైన బ్రతుకులు చూడొచ్చు. సూడాన్లో ఎవరూ కలలు కనరు. ఎందుకంటే రాత్రి పడుకుని ఉదయం బ్రతకాలంటే అదృష్టం ఉండాలి. 2023 ఏప్రిల్లో మొదలైన యుద్ధం దేశం మొత్తాన్ని మట్టి కరిపించింది. 2 బలమైన సైన్యాలు, సూడాన్ ఆర్మీ మరియు RSF, 2 అధికారం కోసం కొట్టుకుంటున్నాయి. కానీ ఈ యుద్ధం వలన సామాన్య ప్రజలు నష్టపోతున్నారు. సూడాన్లో ఇప్పుడు తిండి, నీళ్లు, మందులు అన్ని బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు. అవి కొనాలన్నా ప్రాణాలు పణంగా పెట్టాల్సిందే. ప్రజలు వేల కిలోమీటర్లు నడుచుకుంటూ వేరే దేశాలకు పారిపోతున్నారు. కానీ దారిలో వాళ్లకు తుపాకీలు ఎదురవుతున్నాయి, ప్రాణాలు పోతున్నాయి. ఇక తరువాత వరుసలో సోమాలియా. 1991లో ప్రభుత్వం కూలిపోయాక సోమాలియా దిక్కు దివాణం లేని చోటుగా మారిపోయింది. ఎవరి చేతిలో తుపాకీ ఉంటే వాడే రాజు. అప్పట్నుంచి ఇప్పటి వరకు దేశంలో స్థిరమైన ప్రభుత్వం లేదు. ప్రతి వీధి, ప్రతి నగరం వేర్వేరు ముఠాలు, ఉగ్రవాద సంస్థల చేతుల్లో ఉండిపోయాయి. ఇక్కడ నాయకత్వం ప్రజాస్వామ్యంతో కాదు, శవాల లెక్కలతో తెలుస్తుంది. సోమాలియాలో అల్ షబాబ్ అనే ఉగ్రవాద సంస్థ చాలా భయంకరమైంది. ఆ పేరు వింటేనే స్కూళ్లు ఖాళీ అయిపోతాయి, మార్కెట్లు మూసుకుపోతాయి. ఈ సంస్థ బాంబు పేలుళ్లు, ఆత్మాహుతి దాడులకు చాలా ఫేమస్. ఇక లాస్ట్ వన్ సిరియా. సిరియాలో అంతర్యుద్ధం 2011లో మొదలైంది. అధ్యక్షుడు బషర్ అల్ అసద్కు వ్యతిరేకంగా జనం రోడ్ల మీదకొచ్చారు. కానీ శాంతియుత నిరసనలు, ట్యాంకులు, బాంబులతో అణచివేయడం మొదలుపెట్టారు. సామాన్యులు మాట్లాడడానికి ఇక్కడ హక్కు లేదు. ఆ తర్వాత అమెరికా, రష్యా, ఇరాన్, టర్కీ లాంటి దేశాలు తలదూర్చాయి. దాంతో సిరియా అంతర్జాతీయ యుద్ధక్షేత్రంగా మారిపోయింది. ప్రతి ఒక్కరూ పోరాడుతున్న ఈ దేశంలో ఎవరూ గెలవడం లేదు, కేవలం జనం చనిపోతున్నారంతే. సో ప్రపంచంలో శాంతి అంటే తెలియని చాలా దేశాలున్నాయి. కాబట్టి మన భారతదేశం చాలా గొప్పది. మన దేశంలో శాంతి నలుమూలలా ఉంది. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ శాంతిని కాపాడడంలో పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. జై హింద్.